నిన్న ఒక 6 months బేబీని నా ఓపిక తీసుకొచ్చారు. నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. చాలా క్యాజువల్ గా పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, మా పిల్లాడు ఏడ్చినప్పుడు మాత్రమే ఈ వాపు కనబడుతుందండి, తను కామ్ గా ఉన్నప్పుడు వాపు తగ్గిపోతుంది, సో పెద్దగా ఏం ఉండకపోవచ్చు అనుకున్నాము, అయినా కూడా ఎందుకులే అని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చామని చెప్పారు. చూసారా, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఎంత క్యాజువల్ గా తీసుకున్నారో. తీరా ఆ బేబీని ఎగ్జామిన్ చేస్తే ఆ బేబీకి ఇంగ్వైనల్ హర్నియా అంటే హర్నియా అనే ఇబ్బంది ఉంది. సో హర్నియాలో అలానే జరుగుతుంది. బేబీ ఏడ్చినప్పుడు, ముక్కినప్పుడు, కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు హర్నియా అనేది క్లియర్ గా మనకు ఒక వాపులా కనబడుతుంది. ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు అంటే బేబీ కామ్ గా ఉన్నప్పుడు మళ్ళీ వాపు తగ్గిపోతూ ఉంటుంది. దీని అర్థము వెయిట్ చేసి చూడొచ్చని కాదు. దీని అర్థము దీనివల్ల ఇబ్బందులు కలగవని కాదు. దీని అర్థం ఏంటంటే, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ అడ్వైస్ తీసుకోవడం బెటర్. లక్కీగా ఈ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చారు. అది చూసి ఇది హర్నియా అండి, హర్నియా ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు సర్జరీ చేసుకోవడం బెటర్, ఎందుకంటే హర్నియాకి చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది, అవి ఎప్పుడు వస్తాయో ఎవరు ప్రెడిక్ట్ చేయలేదని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఆశ్చర్యపోయి మేము చాలా క్యాజువల్ గా వచ్చామండి, యాక్చువల్ గా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. ఆ తర్వాత మా చెడ్డి బడ్డీ క్యాంపెయిన్ ఉన్న వీడియోస్ చూసారు, చూసి వెంటనే సర్జరీకి ప్రిపేర్ అయ్యారు. సో చాలా క్యాజువల్ గా కొన్నిసార్లు మనం తీసుకుంటాం, ఏముంది లేదు అని. కానీ ఒక ఎక్స్పర్ట్ ని అడిగినప్పుడు మీకు అర్థం అవుతుంది దానిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో. అందుకే చిన్న పిల్లల విషయంలో ఏది క్యాజువల్ గా తీసుకోవద్దు. ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒపీనియన్ తీసుకోండి.